క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. 9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు, ఇప్పటికే 36,000 కోట్లు చేరివేత, మరో 2 నెలల్లో 39,000 కోట్లు. రూరల్ ఎకానమీకి ఊతమిచ్చేలా రాష్ట్ర సర్కార్ నిర్ణయాలు. ఫ్రీ జర్నీ మొదలు పంట రుణమాఫీ దాకా గ్రామీణ ప్రజలకు అండగా పథకాల అమలు. మహిళా సంఘాలకు భారీగా నిధులు, వచ్చే ఫుల్ బడ్జెట్ లోను పల్లెలకు ప్రయారిటీ. గ్రామాల్లో పెరుగుతున్న నగదు ఫ్లో, ఇది మంచి పరిణామం అంటున్న ఆర్థిక రంగ నిపుణులు. ఇక పెరుగునున్న కొనుగోలు శక్తి, సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి తదనంతర కాలంలో సగటున 18 రెట్లు ప్రయోజనాలను అందిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఖర్చులు ఎకానమీ ఎకో సిస్టమ్ ను చైన్ లా రన్ చేస్తాయని, రూరల్ కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మధ్యలో ఎవరి పెత్తనం పెట్టకుండా నేరుగా నగదు బదిలీ చేయడంతో పేదలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటున్నారని అంటున్నారు. నగదు ఫ్లో పెరగడంతో గ్రామీణ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం, దానికి సమాంతరంగా రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల టైంకు శాలరీలు రిలీజ్ చేయడం కూడా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అంటా ఉన్నారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది అన్నట్టు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన విషయం ఏం లేదు. ఇప్పుడు బడ్జెట్ పెట్టేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అలా ప్రతి రూపాయి మీదే. ఇలా రాజకీయ నాయకులు మేము తీసుకొచ్చేది ఏం లేదు, మా ఇంట్లోకే ఒక్క రూపాయి గుడియం, మీ ప్రజలదే, అది మీ సొమ్మే మీకు పంచుతాం, అదే బడ్జెట్. 75,000 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిలో చెప్పే ప్రయత్నం. 6-7 నెలల్లో జరిగిన చెల్లింపుల్లో కొన్ని. యాసంగి రైతు బంధు కింద 7,000 కోట్లు, చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు 50 కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద 2,000 కోట్లు, పథకం కింద 1,500 కోట్లు, రుణమాఫీ కింద 6,000 కోట్లు, మరో 20 రోజుల్లో ఇంకా 25,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇచ్చేస్తారు అది కూడా. మహిళా సంఘాలకు 350 ఈ రకంగా 9 నెలల్లోనే పల్లె కొట్ట 75,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి పెరగబోతా ఉంది. ఆర్థిక వ్యవస్థ అనేది నిపుణులు చెబుతున్నటువంటి మాట. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర సర్కార్ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా పల్లెల్లోకి నగదును పంపింగ్ చేస్తున్నది. క్యాష్ చేరేలా చూస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి మొదలు ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చేరాయి. రానున్న 2-3 రోజుల్లో ఇంకో 39,000 కోట్లు చేరవేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే ఏకంగా 75,000 కోట్ల నిధులు నేరుగా పల్లెలకు చేరుతుండటంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతుల్లో సరికొత్త మార్పులు వస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. సో ఇక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలా వద్దా? క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.